ప్రిలాడ్ ప్రభు యేసునామములో అందరి కొందరులు దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 21వ వచనం. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ గమనించినట్టయితే ఆయనే కీర్తనీయుడు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థితి, లేకుంటే మనం ఆరాధించే దేవుని యొక్క స్థితి, మనము ఎవరినైతే నమ్ముతున్నామో ఆ దేవుని యొక్క స్థితి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధుడు 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 అని మానకపోడబడుతున్నాడు. ఈ దేవుడు యేసు ప్రభు, తండ్రి కుమార త్రిత్వమై ఏకత్వమైన ఈ దేవుడు ఆయన కీర్తనీయుడు అంట. నీకు కీర్తనీయుడు, అంత మంచి మాట కదా. మనము చాలాసార్లు రక్షింపబడతాము, ఎందుకు రక్షింపబడ్డాము అనేది మనం మర్చిపోదాం. ఆయన సిలువలో ఎందుకు చనిపోయినాడు, మనల్ని పాపం నుంచి ఎందుకు వినిపించినాడు అంటే తన మహిమ కొరకు, తనను ప్రచురం చేయడానికి, తన నామ ఘనత కొరకు మనల్ని రక్షించినాడు. కానీ మనం ఆ విషయం మర్చిపోయి ఆయనను కీర్తించడం, ఆయనను గణపరచడం మనం మర్చిపోదాం. మనం ఆయనను కీర్తించడం అంటే మన కష్టాలలో, ప్రతికూల పరిస్థితుల్లో మనము ఆయనను గణపరిచేటట్టు ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే లాభం వచ్చినప్పుడు, ఇది అనుభవంతో చెప్తున్న మాట ఏంటంటే, మనము కష్టాలలోనేమో ప్రార్థనలు పెడతాం, కన్నీటి ప్రార్థనలు చేస్తాం. అదే లాభాలు వచ్చినప్పుడు అసలు దేవుని మర్చిపోతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరమైనా సరే. ఎన్నోసార్లు అట్లాంటి అనుభవాలు మనకు ఉంటాయి. మనకు డబ్బులు ఉంటే, 4 డబ్బులు ఎక్కువైతే, 4 స్నేహితులు ఎక్కువైతే మీటింగ్లో కూర్చునేది కష్టం, ప్రార్థనలో కూర్చునేది కష్టం. ఇన్ని గంటలు చేస్తారు ఆరాధన, ఇన్ని గంటలు కూర్చుంటారు మందిరంలో అని బయట తిరుగుదాం అంటుంటారు. గుర్తుపెట్టుకో ప్రియమైన సహోదరుడా, ఆయన కీర్తనీయుడు, నీకు కీర్తనీయుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన కీర్తనలు చూస్తూ ఉండాలి. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఈయనే. అనుకుంటున్నామేమో మనము, నా జీవితము కష్టాలే ఉన్నాయి, నా శరీరంలో రోగమే ఉంది, నాకు అప్పులే ఉన్నాయి, నా చుట్టూ ఉన్న వారి దృష్టిలో నేను అంటే తక్కువగా ఉన్నా, లోన్లీగా అంటే లో అంటే తక్కువ స్థాయిలో, అధమ స్థాయిలో ఉన్నా అని అనుకుంటున్నాం. లేకుండా నా బంధువర్గంలో ఉన్న, చుట్టాలలో నేను చాలా దీనత్వంలో ఉన్నా, అంటే దరిద్రతలో ఉన్నా అని అనుకుంటున్నాం మేము. దేవుడు మన కొరకు చేసిన అద్భుతాలు వాళ్ళకు కనబడతాయి, మనకు కనబడాయి. మనమేమో ఎండిపోయినట్టు అలా కనబడుతున్నాము, కాలిపోయినట్టు అలా కనబడుతున్నాము. కానీ వాళ్ళకేమనిపిస్తుంది అంటే వీళ్ళు పచ్చగా ఉన్నారు ఇన్ని కష్టాలలో అని వాళ్ళు అనుకుంటున్నారు, లోకస్తులు. మనం అనుకుంటున్నాం మాకు ఏం లేదు అనుకుంటున్నాం. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఈ దేవుని నమ్ముకున్నారు కానీ ఏం లేకున్నా ఎట్లా యథార్థంగా ఉన్నారు, ఏం లేకున్నా ఈ కష్టాలలో ఎట్లా ఊరుసుకొని ఉన్నారు, మేమైతే ఎప్పుడు చచ్చిపోతుంటమే, సూసైడ్ చేసుకుంటుంటమే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒకసారి యథార్థంగా మనం ఆలోచన చేద్దాం. మనం రక్షింపబడక ముందు, రక్షింపబడిన నాటి నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నిసార్లు కొరతల్లో, లోటులో, అనారోగ్య పరిస్థితుల్లో, కృంగుదల్లో దేవుడు వాగ్దానం ఇచ్చి మనల్ని లేవనెత్తలేదు. ఎంత ఆశ్చర్యం కదా. ఆయన ఎన్నోసార్లు లేవనెత్తినాడు కదా. ఎన్నోసార్లు ఎవడు వాగ్దానం ఇయ్యడు ఈ లోకంలో. నువ్వు ఏ దేవుని పూజించినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ మసీదుకి వెళ్ళినా, ఏ దర్గాకి వెళ్ళినా ఎవడు వాగ్దానం ఇయ్యడు. వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు ఏకైక ప్రభువు యేసే. నీకు నాకు వాగ్దానం ఇయ్యలేదా? అది నెరవేర్చలేదా? దాన్ని పట్టుకొని ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదు? కృంగిపోయినప్పుడు అబ్బా తండ్రి అని ఆయన పాదాల చెంతకొస్తే ఆయన ధైర్యపరిచిన విషయాలు మర్చిపోయినామా? ఇక్కడ అదే అంటున్నాడు, నీ ఏడల నీ కన్నులు చూచుచుండగా మర్చిపోయినామా? భీకరమైన కార్యాలు అవి మనకు అనిపిస్తలేవు, ఆయన చేసినవి మన పట్ల భీకరమైన కార్యాలు ఉన్నాయి. లోకస్తులకు కనబడుతున్నాయి, సాతాను కనబడుతున్నాయి. అనుకుంటాడు సాతాను, అరే వీళ్ళ మీద ఇంత ప్రేమ ఏంది, ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు వీళ్ళ కోసం అని సాతాను అనుకుంటాడు. సాతాను అనుచరులు అనుకుంటారు, లోకస్తులు అనుకుంటారు. కానీ మనమేమనుకుంటాం అంటే దేవుడు మాకేం చేయలేదు అనుకుంటాం. ఇది బుద్ధిహీనత, ఇది పాపమే. ఆయన కీర్తనీయుడు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన ఏం చేసినాడు, నీ కొరకు చేసిన దేవుడు ఈయనే కదా. ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యాలు మన పక్షంలో చేస్తే మనం అనేక సార్లు కృంగిపోయి, లొంగిపోయి
ఇంకా యేసయ్య మాకేం చేయలేదు, నా సమస్య చూస్తలేడు అని అనుకుంటున్నాం. మనల్ని కౌగిట్లో పెట్టుకున్నాడు అనే విషయం మనం మర్చిపోతున్నాం. ప్రియమైన సోదరుడు సోదరి, ఈ విషయం ఎరిగి ఆయన మహిమపరిచేదని నేర్చుకోవాలి. ఆయనకు నిరంతరం కీర్తన ఇచ్చేది నేర్చుకోవాలి. మనకు చేసిన మేళ్ళు చాలా గొప్పవి, మనకు అర్థం కావవి. మనోనేత్రాలు వెలిగింపబడాలా. ఎలీషా దగ్గర పనివాడున్నాడు. ఎలీషా చుట్టూన్న అగ్ని పర్వతములు వ్రతములు వానికి కనబడేంత వరకు వానికి అర్థం కాలే. మన చుట్టూ కూడా ఎంత గొప్ప సైన్యం ఉందో సాతానుకు తెలుసు, లోకస్తులకు తెలుసు, మనకు అర్థమైతలేదు. ఈ భయంకరుడైన జీవాధిపతిని మనము నిరంతరం కీర్తించేవారమైందాం. దేవుడి మాట దీవించడం ఖచ్చితంగా ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామమున వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. ఎంతో నమ్మదగిన దేవుడు, కీర్తనీయుడు, మా పక్షమున ఎన్నో ఆశ్చర్య క్రియలు, భీకర క్రియలు చేస్తున్నాం. అందుకై స్తోత్రం. బతుకంతా నేను వెంబడించుట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.